టుగెదర్ ఫర్ అవర్ వ్యూస్ అందరికీ నమస్కారం అండి. ఏంటి వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళ దగ్గర దీవెనలు తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అండి. కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర, అలాగే చనిపోయిన మా నాన్నగారి ఫోటో దగ్గర, మా అత్తగారి ఫోటో దగ్గర కూడా దీవెనలు అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ మా ఆయన దగ్గర కూడా ఆశీస్సులు అయితే తీసేసుకున్నానండి. ఈరోజు మా 5th యానివర్సరీ సందర్భంగా మా మరిది అయితే కేక్ అయితే ప్లాన్ చేశాడు సర్ప్రైజ్గా. సో ఆ కేక్ పట్టుకొని అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళి కేక్ కటింగ్ అయితే చేసామండి. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అన్నవరంలో పూజ చేయించుకొని చేసుకుందాం అనుకున్నామండి. సో అదే విధంగా మనం అనుకున్నవి ఏవి జరగవు కదండి ఒక్కొక్కసారి. కాబట్టి మా మామయ్య గారి వల్ల అమ్మగారు చనిపోవడం వల్ల మాకు 12 రోజులు మైల్ క్లియర్ అయినా 3 నెలల తర్వాత బట్టలు పెట్టే వరకు ఏ గుళ్ళకి ఎక్కడికి వెళ్ళకూడదండి. సో ఆ విధంగా మా పెళ్లి రోజు అయితే ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కేక్ కటింగ్ తర్వాత అందరం ఒకరికొకరం తినిపించుకున్నాము. మా వాడైతే కొంచెం గారాబం చేసి ఫైనల్గా తినేసాడు కేక్ అయితే. సో నెక్స్ట్ ఈ సెలబ్రేషన్ అయ్యాక బయటకి అయితే వెళ్దాం అనుకున్నామండి. అత్తయ్య మామయ్య మ్యాక్సిమం బయటకు రావడానికి నచ్చుకోరు, అలాగే బయట ఫుడ్ తినడానికి కూడా కొంచెం ఇష్టపడరు. సో మేమైతే అంత చిన్న సెలబ్రేషన్ అయ్యాక అలా బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యాం. రెయిన్ కూడా పడుతుంది, కొంచెం ఎంజాయ్ చేద్దాం అనే టైంలో మా వాళ్ళకి ఆకలి అయితే వేస్తుంది అన్నారు. సో మా మరిది ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే రాయల్ మందిలో ఫుడ్ టేస్ట్గా ఉంటుందని అంటే మా ఆయన అక్కడికైతే తీసుకెళ్ళారండి. ఇంకా అందరం కోరమన్పాలెంలో ఉన్న రాయల్ మందికి అయితే వచ్చేసామండి. ఇంకా ఆలస్యం చేయకుండా లోన్కి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాక ఇంకా మా మరిది అయితే ఒక పిక్ తీసుకున్నాడు, అలాగే వీడియో కూడా తీసేసుకున్నాడు. సో ఈలోపు ఏం ఆర్డర్ పెడదామా అంటే మా చెల్లి వెజ్ మ్యాంచో సూప్ బాగుంటుంది అక్క, ఒకసారి ట్రై చేయండి అని అన్నది. సో అది 1/2గా ఆర్డర్ పెట్టేశారు మా వారు. నెక్స్ట్ మా మరిది సూప్ తాగనన్నారని చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇంకా 5 మెంబర్స్కి అయితే చికెన్ ఫ్రై మంది అయితే సరిపోద్దండి మీకు అని వాళ్ళు చెప్పారు. సో అదే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా మేము ఆర్డర్ పెట్టే ఫుడ్ వచ్చే గ్యాప్లో మా ఆయన గారు గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారండి ఇవ్వడానికి. సిఎంఆర్ బ్యాగ్ నుంచి తీసి ఇచ్చారు కదా, గోల్డ్ అని ఎక్స్పెక్ట్ చేశాను. గోల్డ్ ప్యాక్ చేశారేమో ఇలా అనుకున్నాను, కానీ గోల్డ్ కాదండి. ఏంటో మీరే చూసేయండి. టైటాన్ వాచ్ గిఫ్ట్గా ఇచ్చారండి. ఈ టైటాన్ వాచ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మా డాడీ నాకు టైటాన్ వాచ్ ఇచ్చారండి 5 years బ్యాక్. ఆ వాచ్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. నేను చాలాసార్లు రిపేర్ చేయించానండి, కానీ వర్క్ అవ్వట్లేదు. కాబట్టి అదే బ్రాండ్ దగ్గర అదే మోడల్లో నాకు యానివర్సరీకి వాచ్ అనేది గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారంట, కాబట్టి కొన్నారు. సో తండ్రి తర్వాత తండ్రి భర్త అంటారు కదా, తండ్రిలాగా ఆలోచించి నా భర్త నాకు ఈ గిఫ్ట్ ఇవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాచ్ అయితే ఇంకా 1 second కూడా ఆలోచించకుండా పెట్టేసుకున్నాను. చాలా బాగుంది కదండి. అండ్ ఈ గిఫ్ట్ తర్వాత మేము ఆర్డర్ చేసిన వేడివేడి సూప్ అయితే వచ్చేసిందండి. సూప్ అయితే వేడివేడిగా తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ సూప్ కంప్లీట్ అయ్యే టైంలో మనకి చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేసాయి. చికెన్ లాలీపాప్స్ అయితే రాయల్ మందికి వెళ్తే అస్సలు మిస్ కాకండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈ లాలీపాప్స్ కూడా ఫినిష్ అయ్యే టైంలో మనకి ఫ్రై మంది అయితే వచ్చేసింది. ఇది 5 మెంబర్స్కి అయితే ఆర్డర్ పెట్టాము. సో 5 మెంబర్స్కి 4 pieces వస్తాయంటే 1 piece ఎక్స్ట్రాగా ఆర్డర్ పెట్టుకున్నాం. 1 pieceకి 150 rupees అంట. సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఫుడ్ గురించి అయితే ప్రమోషన్ అస్సలు చేయట్లేదండి, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పిక్స్ అయితే తీసేసుకున్నామండి రాయల్ మందిలోనే. ఆ తర్వాత ఎక్కడికి వెళ్దామా అని కార్లో ఆలోచిస్తూ ఉంటే మా చెల్లె మంచి అక్క పార్క్కి వెళ్దాము, క్లైమేట్ కూడా బాగుంది కదా అని అన్నది. ఇంకా వెయిట్ చేయకుండా ఇందిరాగాంధీ పార్క్ అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళగానే పిక్స్ అయితే తీసుకున్నాము. అలాగే మా ఆయన ఒక స్టెప్ వేద్దాం రా అంటే వేసామండి, అది కూడా వీడియో తీసేసారు మా మరిది. ఇంకా ఫన్నీగా అయిపోయింది. ఇంకా పిక్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది పార్క్లో కదా. అండ్ రేపు ఫ్యూచర్లో మనకి పిక్సేనండి మెమరబుల్. అండ్ నెక్స్ట్ ఏదైనా తాగాలని ఉంది అని అన్నారు. సో గాజువాకలో న్యూ శివశక్తి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర అయితే ఆపారు. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ అలాగే ఫాలుడా, ఫ్రూట్ ఫాలుడా అవి అయితే తీసుకున్నాం. ఇంకా అది కూడా ఫినిష్ అయ్యాక ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి. దారిలో ట్రాఫిక్ అయితే జామ్ అయింది. అసలు ఎందుకు ట్రాఫిక్ అయిందో తెలియదు, కానీ చాలా అంటే చాలా రష్గా అయిపోయింది. ఆ ట్రాఫిక్ అసలు ఎటు కదలకంటే అయిపోయింది. ఒక 10 to 15 minutes అక్కడే అయిపోయిందండి. ఇంక ఇంటికి వచ్చేసాక రెస్ట్ తీసుకుందాం అనే టైంలో మా ఆయన చిన్నపిల్లల సేమియా కావాలని మారం చేశారండి. పోనీలే తనకి ఇష్టమైన పాయసం చేసి పెట్టాను, సూపర్గా ఉంది అన్నారు. మా యానివర్సరీ ఈ విధంగా జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.